అమరావతి రాజధాని ఏదైతే ఉందో 2014-19లో ప్రారంభించిన అమరావతి రాజధాని 2017 చివరి అంటే 2017 చివరి ప్రాంతంలో దాని మీద వర్క్స్ టేకప్ చేసాం. అయితే 1 year 2 months కాగానే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి, గత ప్రభుత్వం అంతకుముందు అంటే 14-19లో అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మళ్ళా ప్రభుత్వం మారంగానే అమరావతి 3 ప్రాంతాలని 3 ముక్కలు ఆటాడారు. కానీ ఎక్కడా చేయలే, దాన్ని నాశనం చేశారు. రైతులను ఇబ్బందులు పెట్టారు. రైతులని నానా ఇబ్బందులు. బహుశా రైతులు ఇబ్బంది పడ్డారంటే వాళ్ళని కొట్టారు, ఆడవాళ్ళని కొట్టారు, కేసులు పెట్టారు, జైలుకి తీసుకుపోయారు, పోలీస్ స్టేషన్లు వేశారు. కానీ వాళ్ళు ఎంతో వచ్చుకొని యాక్చువల్గా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీలో జరిగే వర్కులు చూడండి. 14-19లో ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో టాప్ 5 రాజధానిలో ఒక రాజధాని కట్టామని ఆ విధంగా ఈరోజు రోడ్లు 9 వరుసలు 12 వరుసలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్, ఎలక్ట్రికల్ లైన్స్ అండర్ గ్రౌండ్, టెలిఫోన్ కేబుల్స్ అండర్ గ్రౌండ్, ఎవ్రీథింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ పెట్టినా అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది. మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అమరావతి వర్షాలు పోయిన తర్వాత ఎంత వేగవంతమైంది. అసలు ఈ 1 year డిలే కావడానికి కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వమే, వాళ్ళు చేసే నిర్వాహమే. టెండర్లు క్లోజ్ చేయలా, పని వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులా ఇవ్వాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈ ప్రభుత్వం రాగానే టేకప్ చేయాలంటే మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ రావాలంటే దాన్ని కమిటీలు వేసి, కమిటీల ద్వారా సమస్యలన్నీ సాల్వ్ చేసి, అథారిటీలు అప్రూవ్ చేసి, క్యాబినెట్లు అప్రూవ్ చేసి మేము ముందుకు వచ్చాము. ఈ లోపల వర్షాలు వచ్చే లోపల వర్క్స్ చేయలేకపోయారు వాళ్ళు. వర్షాలు పోయిన తర్వాత అన్ని రోడ్లు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ లేఅవుట్స్ రోడ్స్, ఐకానిక్ భవన్స్, అధికారుల భవనాలు అన్నీ రెడీ అవుతున్నాయి, అన్నీ తయారవుతున్నాయి. అనుకున్న టైం ప్రకారం అన్నీ కంప్లీట్ అవుతాయి. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కొన్ని చిన్న సమస్యలు రైతులకు ఉన్నాయి, వాటి కూర్చుంటున్నాం. అటు కేంద్ర మంత్రి చంద్రశేఖర్ కావచ్చు, పెన్వసాని, శ్రవణ్ కుమార్ ఎమ్మెల్యే కావచ్చు, నేను కావచ్చు, 1 by 1 సాల్వ్ చేస్తున్నాం. అది కూడా 2014-19లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అవి కాదు, వాళ్ళు మళ్ళీ కొన్ని కొత్త కోరికలు తీసుకొచ్చారు. ఇది మన యొక్క వాస్తు ప్రకారం కొన్ని రోడ్డు హిట్స్ అవన్నీ మార్చుకున్నారు. వాటన్నిటి కూడా మళ్ళీ కమిటీలు వేసాము. కమిటీల ద్వారా చేసి మన అథారిటీలో కూడా అప్రూవ్ చేసాం. మళ్ళీ రేపు క్యాబినెట్లో కూడా పెడతాం. సిస్టమేటిక్గా కమిటీలు వేసి, కమిటీల ద్వారా డెసిషన్ తీసుకొని దాన్ని అథారిటీలో పెట్టి, అథారిటీలో అప్రూవ్ చేసి మళ్ళీ క్యాబినెట్కి పెట్టి చేస్తున్నాం. ఇంత చక్కగా ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుంది. ఈరోజు తీసుకున్న అమరావతిలో మినిస్టర్లు, సెక్రటరియట్ ఉన్నారు. మా డిపార్ట్మెంట్ తీసుకోండి, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అక్కడెక్కడ ఒక దగ్గర ఉంది, మంగళగిరి ఆ ప్రాంతాల్లో. స్వచ్ఛాంధ్ర వచ్చి విజయవాడలో ఉంది, టిట్కో వచ్చి ఇంకొక దగ్గర ఉంది, మొన్నటిదాకా సిఆర్డీఏ విజయవాడలో ఉండింది, ఏడీసీ ఒక దగ్గర ఉంది. అంటే ప్రజలు ఎవరన్నా పని కావాలని వస్తే అక్కడ తిరిగి మళ్ళీ ఫైనల్గా సెక్రటరియట్ రావాలా. అది ఉండకూడదని ఒకే దగ్గర అన్ని డిపార్ట్మెంట్ అంటే వచ్చిన ప్రజలు అటు కింద స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా, సీఎం దాకా అక్కడే పని చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇబ్బంది పడకూడదని దూరదృష్టితో గవర్నర్ ముఖ్యమంత్రి గారి డిజైన్ చేశారు. అందుకని ఇన్ని స్క్వేర్ ఫీట్ కావాలి. ఇన్ని స్క్వేర్ ఫీట్ ఎందుకని ఆయన అడిగారు. కంపారిజన్ హైదరాబాద్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏంటంటే ఓన్లీ మినిస్టర్స్ అండ్ సెక్రటరీస్. మందలా కాదండి, అందరూ ఒకే దగ్గర. నేను అదే మొన్న చెప్పాను, ప్రతి ఒక్కరూ మాట్లాడే ముందు పూర్తిగా స్టడీ చేసి, డీటెయిల్గా స్టడీ చేసి మాట్లాడండి, పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. అంతేగాని కొంత తెలుసుకొని మాట్లాడటం వల్ల ప్రజల్ని అడ్డదారులు పట్టిస్తుంది. నేను మళ్ళీ